నిఖిల్ కామత్ గారిది ఇలాన్ మస్క్ ఒక పాడ్కాస్ట్ రిలీజ్ అయింది. 2 hours ఉంది. అది మీలో ఎంతమంది చూసారు? అది నాకు ఈ పాడ్కాస్ట్ మొత్తంలో ఒక వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీని ఇలాన్ మస్క్ గారు పదే వాడారు. అదే కలెక్టివ్ కాన్షియస్నెస్. కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఏంటని ఆయన లాంగ్వేజ్ లో మనం మాట్లాడాల్సి వస్తే, ఇలాగా ఒక మనిషి చేయలేని 10 మంది కలిసి చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ రెడీ చేయాలి, ఒక వ్యక్తి వల్ల అయితే కాదు కదా. బ్రెయిన్ షుడ్ కమ్ టుగెదర్. ఇప్పుడు దీన్ని ఇంకా ఒక స్టెప్ పైకి తీసుకెళ్తే, హ్యూమానిటీ కలిసికట్టుగా ఒక డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు ఎంత పెద్ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటే, అంటే ఎంత మంది ఉంటే అంత మంచిది అని. అందులో ఒకటి ఏంటంటే అటానమస్ డ్రైవింగ్ మన అందరికీ చాలా కామన్ అయిపోతుందంట. అగైన్ అటానమస్ డ్రైవింగ్ అంటే డ్రైవర్లెస్ కార్స్ కాకుండా ఏవో 2 పేర్లు వాడారు, C3PO అండ్ RTD2 అని. ఈ రోబోట్స్ పేర్లు ఇవి. అగైన్ ఇదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరైనా హౌస్లో హెల్ప్ చేయాలంటే హౌస్ హెల్ప్ అని మనం పెట్టుకుంటాం. మనకి తోడుగా మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతారు వాళ్ళు అని. రెగ్యులర్ హ్యూమన్ రిసోర్స్ అని మనం వాడుతున్నాం కదా. ఈ ప్లేస్లో రోబోట్ ఉంటే మనకి గ్లాసులు అందివ్వడం నుంచి మన ఇంటిని క్లీన్గా పెట్టడం వరకు ఒక రోబోట్ చేస్తే, ఇప్పుడు ఇలాంటి రోబోట్స్కి ఆ పేర్లు పెట్టి ఇవి చాలా కామన్ అయిపోతాయి వచ్చే దశాబ్దంలో. అండ్ ఫైనల్గా మూడోది ఆయన మాట్లాడింది ఇస్ అబౌట్ స్టార్లింక్. ఈ స్టార్లింక్ అనే పేరు, ఈ స్టార్లింక్ గురించి ఆయన చెప్తూ ఇంటర్నెట్ లేటెన్సీ ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇష్యూని స్టార్లింక్ కవర్ చేస్తుందని 3 వైల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ నంబర్ 1, ఒక 10, 15, 20 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేదా పని యాజ్ ఎ కాన్సెప్ట్ ఉండదు. ఏదో ఒక పని చేయాలని మనం చేస్తాం తప్పితే జీతం కోసం మనం పని చేసే రోజులు ఆగిపోతున్నాయి. ఆ పని AI అండ్ రోబోటిక్స్ తీసుకోబోతుంది. వాళ్ళు పనిచేసి ఆ ఫలితాన్ని మనకి ఇస్తారు. AI అంటే ఇప్పుడు ఫోన్ గాలి నుంచి అయితే చేయదు కదా, ఎనర్జీ కావాలి కదా, రిసోర్సులు కావాలి కదా. ఆ రిసోర్సులు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. ప్లానెట్లో ఉండే లివింగ్ బీయింగ్స్ ఆ ప్లానెట్లో ఉండే ఎనర్జీని ఎంత % కంప్లీట్గా వాడేయగలిగితే అప్పుడు స్టేజ్ 1 మనం దాటుతా ఉంటాం. ప్లానెట్లో ఉండే తర్వాత సన్ నుంచి వచ్చిన ఎనర్జీని మనం వాడగలిగితే, సోలార్ ఎనర్జీ మొత్తం ప్రపంచం అంతా కరెంట్. మీరు ఒకసారి ఊహించుకోండి, ఈ లైట్ కానీ ఈ కెమెరా కానీ ఏది బ్యాటరీస్ నుంచి కాకుండా సోలార్ ఎనర్జీగా మొత్తం ప్లానెట్ అంతా కన్వర్ట్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైస్ కంప్లీట్గా డౌన్ వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ అది ఎంత నామినల్ అయిపోద్ది అంటే 0 అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సన్స్ ఎనర్జీ ఎంత ఉంది, స్టేజ్ 3 అది. గెలాక్సీలో ఉండే ఎనర్జీని కూడా మనం వాడుకోగలిగితే అప్పుడు ఎనర్జీకి అసలు కొదవే ఉండదు. అది 3rd స్టేజ్ కూడా మనం వెళ్తామని చెప్పి ఆయన వాదన. అన్నిటికన్నా కావాల్సింది ఏంటి, ఎనర్జీ కదా. ఈ ఎనర్జీనే కరెన్సీ అంటున్నాడు ఆయన. డబ్బులు అనే కాన్సెప్ట్ ఉండదు. సూర్యుడి నుంచి గ్యాలక్సీ నుంచి మనం ఎనర్జీ తీసుకోగలిగితే ఆ ఎనర్జీకి ఏకి మనం మ్యారేజ్ చేసేస్తే ఆ దంపతులు ఇద్దరు మన జీవితాన్ని చూసుకుంటారని చెప్పి ఆయన అభిప్రాయం. ఆ కరెన్సీకి ఇవాళ వాల్యూ ఉంది కానీ రేపు ఉండదని చెప్పి ఇలాన్ మస్క్ వాదన. ఇప్పుడు మూడో మైండ్ బాగ్లింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రపంచం ఇది నిజమేనా, ఇది ఒక సిమ్యులేషన్లో మనం ఉన్నావా? ఇది ఎక్కువ మంది ప్రజలు ఉంటే ఎక్కువ బ్రెయిన్స్ ఉంటాయి, ఎక్కువ బ్రెయిన్స్ ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి, ఎక్కువ సమాధానాలు ఉంటే మన ప్రపంచం ఇంకా ముందుకెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని. ఇన్ఫాక్ట్ ఇది మనం ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ పిల్లలు కనడం మనం ఆపకూడదు. వీ నీడ్ టు రీప్రొడ్యూస్. ఈ సినిమాల గురించి డిస్కషన్ వస్తే రేపు పొద్దున్న ఇదే కైండ్ ఆఫ్ స్టఫ్ ఏదైతే మనం చూస్తున్నాం యూట్యూబ్లో కానీ లేదా థియేటర్కి వెళ్ళి సినిమాల్లో కానీ, అది కూడా మేజర్ భాగం AI అండ్ రోబోటిక్స్ హ్యాండిల్ చేస్తే AI జనరేటెడ్ ఫిల్మ్స్ చాలా హైపర్ రియలిస్టిక్, ఒక మనిషి చేసినట్టే ఉంటాయి.